అందరికీ నమస్కారం అండి. నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మణే. నా పేరు విశ్వనాథాచారి. మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. రేపు అనగా 24వ తారీఖు కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో దువ్వూరు మండలంలో హైదరాబాదు నుంచి జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వరకు విశ్వనాథుల పుష్పగిరి వారి యొక్క మిత్ర బృందం చేస్తున్నటువంటి పాదయాత్ర సందర్భంగా వాళ్ళు రేపు మధ్యాహ్నం 3 గంటలకు దువ్వూరులో రాబోతున్నారు. అక్కడ వారికి మధ్యాహ్నం భోజన సదుపాయాలు కల్పిస్తూ ఆతిథ్యం ఇస్తున్న దువ్వూరు మండల విశ్వబ్రాహ్మణ నాయకులకు, అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులు, నాయకులందరూ వారికి సంఘీభావం తెలుపుతూ మన కడప జిల్లాలోకి వారిని ఆహ్వానం పలుకుతూ వారు చేసినటువంటి పాదయాత్ర వచ్చే ఆదివారం అనగా 27వ తారీఖున ముగింపు జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం వచ్చేసి 27వ తారీఖున ఆంధ్ర కర్ణాటక విశ్వబ్రాహ్మణ సత్రం నందు జరుగుతూ ఉంది. ఆ సత్రంలో జరుగుతున్నటువంటి ముగింపు కార్యక్రమానికి మనమంతా ఏకమై ఈ ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు వాళ్ళ ఇంటి నుంచి ఈ ఈ ముగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా రేపు కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో వాళ్ళు రాబోతున్నారు. రేపటి నుంచి యాత్ర ముగింపు వరకు, అంటే ఆదివారం వరకు వాళ్ళు మన కడప జిల్లాలో, అట్ ది సేమ్ టైం మనకు మైదుకూరు నియోజకవర్గ పరిధిలో వాళ్ళు స్టే చేయడం జరుగుతూ ఉంది. రేపు మధ్యాహ్నం వాళ్ళు దువ్వూరులో ఎంటర్ అయ్యి రేపు రాత్రికి వాళ్ళు అల్లాడుపల్లి వీరభద్రస్వామి దేవస్థానంలో వాళ్ళు స్టే చేయడం జరుగుతూ ఉంది. మొన్నాడు పొద్దున అంటే 25వ తారీఖున వాళ్ళు వీరభద్రస్వామి వారిని దర్శించుకొని ఉదయం అక్కడి నుంచి మైదుకూరులో జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం వరకు వాళ్ళు పాదయాత్ర వరకు వస్తారు. మన నియోజకవర్గ పరిధిలో, అదేవిధంగా మైదుకూరు చుట్టుపక్కల మైదుకూరులో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులంతా వారి యొక్క పాదయాత్రకు మనమంతా కలిసికట్టుగా సంఘీభావం తెలుపుతూ వాళ్ళను ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి మన విశ్వబ్రాహ్మణ నాయకులందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు శనివారం అంటే ఎల్లుండి నైట్కి వాళ్ళు మళ్ళీ అల్లాడుపల్లెలో స్టే చేయడం జరుగుతూ ఉంది. తర్వాత శనివారం ఉదయం వాళ్ళు మైదుకూరులో ఉన్నటువంటి జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి నుంచి మఠం వరకు మళ్ళీ పాదయాత్రను సాగిస్తారు. సో వాళ్ళు మనకు రేపు ఎల్లుండి మన మైదుకూరు అల్లాడుపల్లెలో వాళ్ళు స్టే చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ ఇందాక 6 గంటలకు మనకు అల్లాడుపల్లెలో మన విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులతో మనము ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అల్లాడుపల్లి అన్నదాన సత్ర కమిటీ వారు, అదేవిధంగా దువ్వూరు మండలము, తర్వాత మైదుకూరు విశ్వబ్రాహ్మణ నాయకులందరూ వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళు అంటే మనం ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే వాటి మీద చర్చించడం జరిగింది. ఈ విధి విధానాలన్నింటినీ పుష్పగిరి విశ్వనాథుల వారికి అట్ ది సేమ్ టైం వాళ్ళ టీంకి కూడా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మద్దతు పలికి, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు వారి యొక్క మద్దతును మన వాళ్ళందరికీ అందించి ఈ యాత్రను విజయవంతం చేసి ముగింపు కార్యక్రమానికి కూడా, అంటే ఆదివారం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఏసీపీ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా వెంకటాచార్యుల వారు అడిషనల్ కలెక్టరు, అట్ ది సేమ్ టైం ముఖ్య అతిథిగా మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ అయినటువంటి మన తెలంగాణ మాజీ స్పీకర్ బ్రహ్మశ్రీ మధుసూదనాచారి గారు, ఇంకా మన విశ్వబ్రాహ్మణ నాయకులు మన బీజేపీ పార్టీ నుంచి బంగారు బాబన్న గారు, అట్ ది సేమ్ టైం 2 మఠాలకు సంబంధించినటువంటి మఠాధిపతుల వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది. శివకుమార్ స్వామివారు, అదేవిధంగా వెంకటాద్రి స్వామివారు, తర్వాత వాళ్ళ సోదరులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఈ ముగింపు కార్యక్రమానికి. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనమంతా ఏకమై ఇది ప్రతి ఒక్కరి ఇంటి పండుగ.
ఇది ఒకరికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరము మనము ఇందులో భాగస్వామ్యం అయ్యి మన యొక్క ఉనికిని, మన యొక్క ఐక్యతను, మన యొక్క మన యొక్క గొప్పతనాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ మనమంతా ఐకమత్యంగా మనం ఈ సభను కానీ ఈ పాదయాత్రను కానీ మన మైదుకూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది, కడప జిల్లాలో జరుగుతూ ఉంది. కావున కడప జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ రేపు ఆదివారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విశ్వబ్రాహ్మణ బిడ్డగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.